మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయంలోనైనా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నా బంధిస్తున్నా వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి చేతపడి చెల్లంగి మంత్రికి ఇజబెల్ ఆహా వంచక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఇజబెల్ ఆహా బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వాటి ఇతర తలుపులు వేస్తున్నామలు పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి సరస్సు రోమ 10:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తున్నా ఓ చితకు దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ చిన్నబిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసునామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ. యవనస్తుల జీవితాలు నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. సేవకులు వారి పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసులు వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషాందర హల్ బౌతరు గులబో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలుగా ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిదద్ర గులబ్ల షదదర కులోందురు గులబదరి గిలబో రిదద్రే గ్రేబ్లెస్ జెదెదరే గిలబె షెగెదరే గిలబెదరే గిలబదరగో ప్రతి ఒక్కరి కష్ట జీతాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన ఉద్యోగాలు వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లాండర సదదర కులుమ సదదర ఖరే ఉరదదర ఖలమ సదదర హుల్ బాతర గిరిబల దరగో రదదర గల బషాందర గల బషేటికి తెరే హెల్ బేతరే గిల బెరబే లుబ్రదర గ్రబ్ల సదదర కురుమాందర గల బరిషికి తెరే గిలబో రహల్ బాదర గల బషగదర గల బసగద బిడ్డల చదువులకు ఉన్నతమైన భవిష్యత్తులో వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన వివాహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకతరహుల్ మాందరకర్ సిది దిరిగిరబలబ భయంకరమైన తనుబల ద్వారా బలైన పరిచయం మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలైన పరిచే ప్రతి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకతరహుల్ బౌ ప్రతి ఒక్కరి మనసును గురుగుదల కలిగించే చేతబడి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన నూతన ఆత్మల రక్షణ అడ్డుకునే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషరదుదుహుల్ మాందరిగిల బదరుగు రదదరిగిల బషగదరగల సదదల కురుమాందర హల్ బోతరిగిరబో అపోస్తుల వెలుగు ప్రవక్తల వెలుగు బోధక వెలుగు కాపరి వెలుగు సువార్త వెలుగు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన దేవుని యొక్క పిలుపులకు దర్శనాలకు తలాంతులకు నైపుణ్యతలకు సామర్థ్యాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క థ్యాంక్ యూ లార్డ్. చిత్తానికి సంకల్పాలకి థ్యాంక్ యూ లార్డ్. కృపావరాలకి అభిషేకాలు వ్యతిరేకంగా ప్రదేశం మంత్రి విద్య బలవంతరిగిన బంధిస్తూ మనకి రిలీజ్ క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పైన ఆటంకపరిచే స్థానం జోబి అశ్వది అరబి వంటి బలవంతరిగిన బంధిస్తున్నాను. వానికి రిలీజ్ క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధమైన చీకటి అంధకార ఆత్మ వాయమ నదుబదిలి క్రియలు నదుడని క్రీస్తు బంధిస్తూ వానికి రిలీజ్ క్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండరత రహుల్ బాతర కుల మషకటకత రహుల్ భూతరి కిరిబలబు రదదరగల బస్సందరగల బదరిగిలబు రిదద్రద్రగ్ర బ్లషకదరహుల్ మాషకదరగల బర సేతిరికిరిబలబు లితద్రగ్ర బ్లషకదరగల బర ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్క అనేక మనసు ఏకృతమైన ఏకాత్మతో చేయనికి నాటకపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయ మేరకు లేకుండా నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతరిగిరి నదుడని యేసుక్రీస్తును బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన. థ్యాంక్ యూ జీసస్. రిదద్రహుల్ మాందర దదరిగిర బల శదదరగల బర దరిగిరబ ఉల్లాంధ్రగ్రబల పరిశుద్ధ ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమస్త ఈవులు చూచుడు యేసుక్రీస్తు రక్తం చేత గురుబిల రక్తం చేత కలవరి శిల్వ రక్తం చేత జయించిన రక్తం చేత కంచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. నీ కావలి దూతుల పరలోక సైన్య సమూహం నదుడ నేస్తున్నాములు విడుదల చేసిన అగ్ని కంచిన ప్రకారంగా జకర్య 2:5 ప్రకారం నదుడ నేసుక్రీస్తునామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఊర్రాకల భాషకదర గరీంద్రగల భాషకదరగరబ దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల్లో ప్రతి ఒక్క సాతాను యొక్క బలిపీఠాలన్నిటిని కూడా థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధంగా విగ్రహ బలిపీఠ ఒకటి పెద్ద ప్రకారం వెల్లగించి గర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాకల బస్సదర కులో మాందర క్రజగదరిగిల బదరిగిలబ ఉర్రతత్రత్ర బ్ల షకదర హుల్ బాతరకర బల బరిషికే దెరిగిల బెరెబి రెబె దెరిగిల బెసెద దెరిగిల బెరెషికే దెరి హెల్ బెన్ దెరిగిల బెలె బెదరిగిల బె ఉర్రదరగర బల బరిషకతర హుల్ మాషకటకతర హల బర బదరిగిల బరబ రిదద్రద్రద్రగ్ర బల బల బరిషకతర హుల్ మాందర గల బర బరిషికే దెరిగిల బెరెబి రిదద్రగర బల బరిషకతర కుల బషికే దెరి హెల్ బెరె బెలె బెరెబి ఉర్రాండల గర బల బరిషకతర కుల బస్సందర గల బర బల దెరిగిరబ ఊరకర బల బరిషికే దెరిగిర బిలాంద్ర జుగదర గల బరసద దెరిగిర బరబు రిహల్ బౌదర గల బల బరిషకతర గల బబ బదర గల బరిషకతర గల బరబు రేమే మెమెందర జగదరిగిల బెరె బెలె బరిషికే దెరి హెల్ బెరె బెలె బదరిగిల బి ఊర్రదద్రద్రద్రద్ర బల బల బరిషకత గల బల బరిషకతర హుల మందర గల బర దెరిగిరబ రుహల్ బదరగిరి బిల బరిషికే దెరిగిరి బిల బస్సందర గల బర బర బద్రబు రహల్ బర బల బర దర గల బర బరిషకతర గల మస్సద దర గల బర దరిగిలబ ఉల్లదర గర బల బరిషకతర హుల బరిషికే దెరి హెల్ బెరె బెదరిగిల బి ఉల్లాందర గదర గల బషకతర హల బబ బల షకతర హుల్ మేసెద దెరిగిల బెరె బి ఉర్రకర బల 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 బరిషకతర గల మస్సద దర గల బర బరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఆదినంత వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. రీబాల షదర కుల మాందరు గులబు రదదర గల బషదర గల మాందర గల బర పరిషికే దెరి హెల్ బెరె బెరె బెదరి గెల బెరె బె ఉర్ర బాబా బాబా దర్రు బాబా బాబా బదర్రు బాబా బాబా లక్ర మందర గల బర పరిషికే దర్రు గుల బదరి గిరిబి ఓల్ల టకర బల పరిస్థితి దిదిరి గిరి బిలి బిరి బదరు గుల బాందరు గుల బస్ జగదరి గిల బరబు ఓర్ర డగ్ల బ్ర బ్ల బ్ల బ్ర జగదర గల బల షకదర హుల్ మాందర గల బర బర దరి గిరబు రెబె దరి గెల బె జగదరి గిరి బిలి బిరి షిగెల బిరి హెల్ మేందరి గెల బిరి బిలి బి ఉర్ర దద్ర ద్ర ద్ర గురు బ్ల సదదర గల మషకటకతర హుల బర షిగిరి గిర బర బర దర ఊరా క్రబలే బిరి బిరి సెదే దరి గెల బిరి బిలి బిరి దరి గెల బె సెదే దరి గెల బిరి బిలి బి ఉల్ల దద్ర ద్ర గ్ర బ్ల 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 షకదర హుల మషకటకతర హుల బర దరి గిరబ రిదదర గల బర బర జగదర హుల మషకటకతర హుల మజగదరి గెల బిరి బిలి బి రెబె దరి గెల బి దరి గెల బి దరి గెల బిరి షిగ దరి గెల బి దరి గెల బి దరి గెల బిరి బిరి బి ఊరా దద్ద గ్ర బ్ల ద్ర గురు బ్ల సదదర గల బల బర షకటకతర హుల మాందర గల బర దరి గులబు రదదర గల బర 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 షకదర గల మసదదర గల బర బర బ ఉర్రదర గల బల బ షేందిరి గల బర సదదర గల బ సేందిరి గల బిరి బిలి బి ఊరా క్ర బ్ల బ్ల బ్ర బర సదదర గల బర బర షకదర గల మషకతర హుల బర బర దరి గిరబు రిదద్ర ద్ర 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 గ్ర బ్ల బ్ర ద్ర గ్ర బ్ల బ్ర షకడగదర హుల్ మాందర గల బదరు గులబు రెబె బెబె దరి గెల బెబె బెలె బెరె బెలె బెరె బెలె బెరె షిగె దరి గెల బెరె బెలె బెరె బె ఇందర గల బర బబ దర గల మషకదర గల బర బర షిగె దరి హెల్ బిర బల దర గుర బరబు రషకదర గల బబ బల బర షకదర హుల్ మాందర గల బర బర షిగె దరి గెల బిర బ రుగ్ర బల బర బల బర ద్ర గ్ర బల బర సదదర గల బర బర షకదర హుల్ మాందర గల బర బరబు రెబె దరి గెల బెసె దరి గెల బెరె బెలె బెరె దరి గెల బెరె దరి గెల మందర గల బర దరి గెల బ
Ruda dra 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 gra bla 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 dro lava shandara gala badaro gala baradere girebe urada dra dra gra bla bar shigiri giri bla bla mandro gala berezege dere gala barabo Olandara gala basandare gala bele bela basondro gala bala bar shigiri gala barabo urata tra 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 gra bla bla shakara katara hala bala bala bar shikatara gala bare berebe rabadara gala basandara gala bala bar shigiri gala bala andro gala baradere gala here beredere gala ba Ruda dra dra gra bla 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 barisha kadagala hol boro dru guru barabu murandara gala bara barisha kadagala hol bara dari gira bara bal rida dra 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 gala bla bara bara barisha kadara hol bandara gala bara dari gira ba rida dra gala bara bara barisha ke dari gira belebe pradana vinnavaya vijayamu icchavaya pradana vinnavaya విజయము ఇచ్చావయ్యా త్రొట్టిల్లనీయలేదు తోడుండి విడిపించావు త్రొట్టిల్లనీయలేదు తోడుండి విడిపించావు కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం సహాయం చేసావయ్యా ఎబినేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయే పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా
నీ సన్నిధి చాలునయ్యా శాంతిను సగువడా నీ సన్నిధి చాలునయ్యా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా త్రొట్టిల్లనీయాలేదు తోడుండి విడిపించావు త్రొట్టిల్లనీయాలేదు తోడుండి విడిపించావు పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా పొగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎబెనేజర్ నీవేనయ్యా సహాయం చేసావయ్యా ఎల్రోయి నీవేనయ్యా నన్నిలా చూసావయ్యా
నీపైనే ఆనుకొనేదన్ శాంతి నొసగువాడా నీ సన్నిధి చాలునయ్యా శాంతి నొసగువాడా నీ సన్నిధి చాలునయ్యా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా పొగడెద పడబడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయము ఇచ్చావయ్యా త్రొట్టిల్లనీయలేదు తోడుండి విడిపించావు త్రొట్టిల్లనీయలేదు తోడుండి విడిపించావు పొగడెద పట్టబడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా పొగడెద పట్టబడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా కన్నీరు చూసావయ్యా కరం పట్టి నడిపావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా విన్నపం విన్నావయ్యా విడుదలనిచ్చావయ్యా పొగడెద పట్టబడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా పొగడెద
నమ్ముకొనేదన్ నీపైనే ఆనుకొనేదన్ నిన్నే నమ్ముకొనేదన్ నీపైనే ఆనుకొనేదన్ శాంతి నొసగువడా నీ సన్నిధి చాలునయ్యా శాంతి నొసగువడా నీ సన్నిధి చాలునయ్యా పొగడెద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా పొగడెద పాట పాడి పెను తుఫానాగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా త్రొట్టిల్లనియాలేదు తోడుండి విడిపించావు త్రొట్టిల్లనియాలేదు తోడుండి విడిపించావు పొగడెద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా పొగడెద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పాడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ఉరగలమందరగలవు ఉరగలమందరగలవలమందరగలవలవ శకర బలమందరగలవరవలవు రగలబలమందరి గిరి విరి 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 శకర బలవరవరవరవరవు రగలమందరగలమందరి గిరి విరి ఉరబలబదరగలమందరగలవరవ శకరమందరగలవరవరవు రిగలవరవరవరవరవరవ తండ్రి దేవా మంచి గొప్ప థ్యాంక్ యూ మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా ప్రార్థన విన్నావయ్యా విజయమునిచ్చావయ్యా
చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా, కన్నీరు చూసావయ్యా, కరం పట్టి నడిపావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, విన్నపం విన్నావయ్యా, విడుదలనిచ్చావయ్యా, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, ఎబెనెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, ఎబెనెజర్ నీవేనయ్యా, సహాయం చేసావయ్యా, ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా, ఎల్రోయి నీవేనయ్యా, నన్నిలా చూసావయ్యా, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నీపైనే నిన్నే నమ్ముకొనేదన్, నీపైనే ఆనుకొనేదన్, నిన్నే నమ్ముకొనేదన్, నీపైనే ఆనుకొనేదన్, శాంతిను సగుబడా, నీ సన్నిధి చాలునయ్యా, శాంతిను సగుబడా, నీ సన్నిధి చాలునయ్యా, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశించి పడేదా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, తండ్రి దేవా మంచివాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, నిరంతరం గొప్పవాడా, ప్రార్థన విన్నావయ్యా, విజయమునిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయము ఇచ్చావయ్యా, త్రొట్టిల్లనియాలేదు, తోడుండి విడిపించావు, త్రొట్టిల్లనియాలేదు, తోడుండి విడిపించావు, పగడేద పాట పాడి పెను తుఫానాగిపోయి పరవశి
పరవశించి పడేదా పొగడేల పాట పాడి పెను తుఫాన్ ఆగిపోయే పరవశించి పడేదా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని వినగల చెవి గ్రహించుకుని మనసు చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్యానికి విరోధంగా రూపింపబడేది మరి తెలియకుండా థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ. మీ శిలువ చోట మరుగు చేసుకుని ఆయన నీ లోతైన సత్యాలు మాతో మాట్లాడి నీ సత్యం వెల్లడి ఎవరితో వెలుగు కలుగులాగున నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మను ఏ విధంగా దురాశను ఒక వ్యక్తిలో కలిగించి ఆ దురాశ ద్వారా వచ్చే నాశనానికి నడిపిస్తాయో వాటిని రాత్రి కాల సమయంలో మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఏ విధంగా దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను పూర్తిగా నిస్సత్తు చేసి నాశనం చేయాలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి తెలియజేస్తాడు. మొట్టమొదటిగా ఈ దురాశని కలిగించే మంత్ర విద్య ఆత్మను మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుంది. ఏమని రాయబడింది? వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. హల్లెలూయా. ఇది సమూయేలు పిల్లల గురించి చెప్పబడినటువంటి మాటలు. సమూయేలు పిల్లలు ఎలా ఉన్నారని ఇక్కడ చెప్పబడిందంటే హల్లెలూయా, వాళ్ళు సమూయేలు ప్రవర్తన కలిగి నడుచుకోవట్లేదు, వాళ్ళు లంచాలు తీసుకుని అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల్లోనే వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్లో ఒక రాజు కావాలని చెప్పేసి ప్రజలు తమకు రాజు కావాలని కోరుకోవడాన్ని కొంతవరకు కారణం సమూయేలు ఆ కుమారుల అయోగ్యత. హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో యెహోవా పట్ల ప్రజలు విశ్వసనీయత చూపనందుకు సాకు లేదు గాని వాళ్ళు సమూయేలు కొడుకులు లాంటి వ్యక్తుల ప్రభావం ఇతరులపై ఎంతగా పడుతుందో ఇక్కడ గ్రహించాలి. సమూయేలుకి ఉన్నటువంటి భయభక్తులు సమూయేలు కుమారులకు లేదు. సమూయేలుకు ఉన్నటువంటి నీతి ప్రవర్తన సమూయేలు పిల్లలకు లేదు. సమూయేలుకు ఉన్నటువంటి యథార్థత దేవుని యందు సమూయేలు కుమారులకు లేదు. సో వాళ్ళు లంచగొండితనాలుగా ధనాపేక్ష కలిగిన వారిగా అన్యాయ లాభాన్ని ఆశించే వారిగా ఉన్నారు. దురాశ ఎక్కువగా ఉంది వారిలో. ఈరోజు చాలా మంది జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల దురాశని కలిగించి లంచగొండితనాలతో ధనాపేక్షతో అన్యాయ లాభాలను ఆశించే వారిగా చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయి. ఎలాగనంటే ఏ విధంగానైనా సరే ధనం సంపాదించి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలని, ఏ విధంగానైనా సరే పేరు సంపాదించుకుని అన్యాయం చేతనైనా సరే లాభాలు సంపాదించుకుని లంచాలు తీసుకునైనా సరే ధనం సంపాదించుకుని వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఈ సమూయేలు పిల్లలు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ సమూయేలు లాంటి పిల్లల లాంటి జీవితాలు లేకపోలేదు. ఉన్నతమైన స్థితిలోకి లంచాలు తీసుకునైనా వెళ్ళాలి, లంచాలు ఇచ్చేనే వెళ్ళాలనుకుంటున్నారు. ఉన్నతమైన స్థితిగతుల్లోకి అన్యాయం చేసైనా వెళ్ళాలి, అన్యాయం చేయించుకునైనా అన్యాయ పరిస్థితిలోనైనా వెళ్ళాలి, అంటే అన్యాయం ద్వారా వెళ్ళాలి. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఏ విధంగా అయితే ధనాపేక్ష కలిగి ఉన్నారో ఈ రోజు చాలా మంది ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి మంత్ర విద్య ఆత్మల దురాశను ధనాపేక్ష రూపంలో కల్పించి అనేక మంది జీవితాన్ని పతనానికి తీసుకువెళ్తాయి. ఈ రాత్రి కాలస్యంలో ఈ విధంగా దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ధనాపేక్ష మూలంగా లంచగొండితనాల మూలంగా అన్యాయ లాభాలను అపేక్షించే రీతిలో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మండలాల్లో, ప్రాంతాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, విశ్వాసంలో, భార్యాభర్తల జీవితాల్లో, ఆ ఉద్యోగాల్లో, వ్యాపారాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క దురాశని కలిగించే మంత్ర విద్య ఆత్మను మనం సామెతల గ్రంథంలో చదివినట్లయితే మొదటి అధ్యాయంలో
మొదటి అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే అక్కడ కొన్ని వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుంది. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 13 అక్కడ రాయబడిన మాట, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. 19వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణం అది తీయును. సో ఎవరిలో అయితే ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయో, ఆవరించి ఉంటాయో, వారిలో ఉండేటటువంటిది ఇలాంటి మనస్తత్వమే. సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 13లో చెప్పబడినట్లుగా వాళ్ళు ఏం చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, అక్కడ సామెతల గ్రంథంలో రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి, మన ఇండ్లను దోపిడీతో నింపుకుందాం అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. అంటే దోచుకున్న సొమ్మును తీసుకొచ్చి ఇళ్లలో దాచిపెట్టడం, ఇళ్లలో ఉంచుకోవడం, రకరకాల సొమ్ముల చేత, రకరకాల వస్తువుల చేత. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, మంచి తల్లిదండ్రుల పిల్లలు కూడా దుర్మార్గుల స్నేహంలో పడిపోయే అవకాశం ఉంది అనడానికి ఇక్కడ సొలొమోను చెప్తున్న మాటలు ఇవి. ఇలా జరిగినప్పుడు దౌర్జన్యం, దోపిడీ, నేరాలకు నడిపించే జారుడు నేల మీద ఆ పిల్లలు ఉన్నారని అర్థం. ఎవరిలో అయితే ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఉంటాయో వారు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారంటే, దోపిడీతనంతో, దౌర్జన్యంతో, నేరాలకి నడిపించేటటువంటి జారుడు బల్ల మీద ఉంటారనమాట. ఆమె చెప్తాం, ఇది చెడు స్నేహం ద్వారా వచ్చేటటువంటివి. ఈ మంత్ర విద్య ఆత్మలు దురాశల ద్వారా కలిగించేటటువంటి ఆత్మలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నాయో వారిలో దౌర్జన్యం ఉంటది, దోపిడీతనం ఉంటది, నేరాలు చేసే గుణాలు ఉంటాయి. హల్లెలూయా. అంతేకాదు ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఉన్నా సరే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి అర్థం చేసుకోవాలి, యవనస్తులైనటువంటి వారు ఎవరితో వాళ్ళు స్నేహం చేస్తున్నారనే విషయాన్ని బాగా గమనించుకునే వారై ఉండాలి. హల్లెలూయా. ఎవరితో వాళ్ళు స్నేహం చేస్తున్నారనే విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం చేసే స్నేహాలు మన ప్రవర్తనపై ఎంతో ప్రభావం చూపి అటు మితిలేని మేలుకైనా అలాగే ఇటు అంతులేని కీడుకైనా దారితీస్తాయి. హల్లెలూయా. అలా అందుకనే మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దురాశని కలిగించే ఆత్మల చేత నడిపించినప్పుడు దౌర్జన్యానికి, దోపిడీతనానికి, నేరాలు చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. ఈ రాత్రి కాల సమయంలో ఇలా మంత్ర విద్య ఆత్మల ద్వారా దురాశలు కలిగి దౌర్జన్యం చేత, దోపిడీతనం చేత నేరాలు చేసేలా చేస్తూ యవనస్తుల జీవితాలు నాశనం చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమె. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మలు ఆ 19వ వచనంలో మనం చదివినట్లయితే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 19లో కూడా అక్కడ చెప్పబడిన మాట, అక్రమం లాభం సంపాదించే వాళ్లకు పట్టే గతిదే అంటున్నాడు. అలాంటి లాభం దొరికిన వాడి ప్రాణం అదే తీస్తుంది. ఎవరైతే అక్రమంగా సంపాదిస్తారో, అక్రమంగా లాభం వస్తుందని తీసుకుంటారో, అది ఏ ఉద్యోగంలోనైనా, అది ఏ వ్యాపారంలోనైనా, వాళ్ళకొచ్చే ప్రాఫిట్ కంటే, వాళ్ళకొచ్చే జీతం కంటే, వాళ్ళకొచ్చే ధనం కంటే, వాళ్ళకొచ్చే కష్టార్జితం కంటే ఎక్స్ట్రాగా అంటే అక్రమంగా అన్యాయ లాభం ఎవరైతే తీసుకుంటారో ఆ అన్యాయ లాభమే వారి ప్రాణం తీస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 19లో అక్రమ లాభం సంపాదించే వాళ్లకు పట్టే గతి ఏంటంటే ఆ అక్రమ లాభం దొరికిన వాడి ప్రాణం అదే తీస్తుంది అంటున్నాడు. ఆమేన్. సో అందుకే ఎన్నడూ మనకు వచ్చిన దాంతో మనం తృప్తి చెందాలి. కానీ ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఏలుబడి చేస్తాయో సంపాదించే సంపాదన కంటే ఎక్కువ ధనార్జన చెయ్యాలని, తృప్తి లేని జీవితం అనమాట, ఇంకెక్కువగా అక్రమంగా సంపాదించేటట్టు, అక్రమంగా వచ్చేటట్టు, అక్రమంగా తీసుకునేటట్టు చేస్తాయి. విచిత్రం ఏంటంటే కరెక్ట్ గా యథార్థంగా సంపాదించే వాళ్ళ కష్టార్జితం లేటుగా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అంటే వాళ్ళకి టైంకి అందవు. హల్లెలూయా. వాళ్ళకి టైంకి శాలరీలు రావు. వాళ్ళు కష్టపడిన కష్టార్జితం కొంచెం లేటుగా అందుకుంటారు. ఈ అక్రమ సంపాదన చేసే వాళ్ళకి విచిత్రంగా ఏంటంటే వాళ్ళకి ఎంత కావలిస్తే అంత దోచుకునేంత వస్తా ఉంటది. హల్లెలూయా. సో వాళ్ళు కూడా అదే విధంగా ఈ దురాశలు ఉన్నాయి కాబట్టి వారిలో అక్రమ ధనార్జన దోచుకోవడం ద్వారా ఒక రోజుకి వాళ్ళు ఎంతైతే దోచుకున్నారో అక్రమ ధనార్జన రేపొద్దున అన్యాయ లాభమే వాళ్ళ ప్రాణం తీస్తుందని ఇక్కడ వాక్యంలో సొలొమోను చెప్పడం జరుగుతుంది. తన జీవితంలో అనుభవించాడు కాబట్టి అనేక పరిస్థితుల్లో అది రాయి పెట్టాడు, రాసి అనేకలు తెలియడం జరుగుతుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఈ యొక్క అన్యాయ లాభం ద్వారా సంపాదించింది ఏది మన ఇళ్లలో ఉండకూడదు, మన జీవితాల్లో ఉండకూడదు, మన పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే అది ఏదో ఒక రోజు మన ప్రాణం తీస్తుందని అక్కడ వాక్యం సెలవిస్తుంది.
నీతిగా న్యాయంగా సంపాదించిందే మనకి మిగులుతుంది గాని శ్రేష్టంగా అన్యాయంగా సంపాదించింది ఏ రోజుకైనా ప్రాణం మీదకి వస్తుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇలా అన్యాయ లాభాలు సంపాదించి ఇళ్లలో దోపుడు సొమ్ముతో దోచుకునేటట్లు చేస్తున్నా ఈ దురాశని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడనేసుక్రీస్తు నామములో, నజరుడనేసుక్రీస్తు రక్తంలో, నజరుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అన్యాయ లాభాన్ని ధనార్జన ఆశించే బలవంతుడికి వేరుతో సైర్యోటి కలిగిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయంలో 27వ వచనం చదువుదాం. 27లో లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం నసహించుకుని వాడు బ్రతుకును. లోబి అంటే పిసినారు. హల్లెలూయా. ఎవరు ఇంటి వారిని బాధ పెడతాడంటే ఈ పిసినారి వాడు తను తినడు, తన ఇంటి వారిని కూడా తిననివ్వడు. హల్లెలూయా. ఈ పిసినాడు 27 సామెతల గ్రంథం 15:27లో ఈ పిసినారి విషయం మనం చూసిన వ్యక్తి అంటే అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంటిల్లి పాదికి కడగండ్లు కష్టాలు కలిగిస్తాడు. అక్రమ లాభం సంపాదించే లోబి తన ఇంట్లో వాళ్ళందరికీ కూడా కష్టాలు తెచ్చి పెడతాడు. ఆమె చెప్తాం. ఆ వచనమే ఇక్కడ చెప్పబడింది 27లో. హల్లెలూయా. తన ఇంటి వారిని బాధ పెడతాడు. చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దురాశతో అక్రమంగా సంపాదించిన ధనం ద్వారా ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సిందే. ఏదో ఒక రూపంలో ఇంట్లో వాళ్ళందరూ గాయపడాల్సిందే ఏదో ఒక రూపంలో. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన అక్రమ సంపాదన ద్వారా వస్తున్న కీడ లాంటిది. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో దురాశని కలిగించే ఆ అక్రమ సంపాదన తీసుకొస్తాయో ఆ వ్యక్తుల జీవితాల్లో ఉన్న ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సింది. ఉదాహరణకి గెహజీ నయమాను ఎలీషా వద్దన్న ఆ కానుకలను ఆ యొక్క వస్తువులన్నిటిని తీసుకెళ్లి ఇంట్లో పెడతాడు. అక్రమంగా సంపాదించుకున్న లాభం అన్నమాట. అక్రమంగా సంపాదించిన ధనం అది ఇంట్లో పెట్టిన తర్వాత అతను పొందుకుంది ఏంటి? కుష్టు. తను ఒక్కడికి రాలేదు కదా కుష్టు. తన ఇంటి పిల్లి పాదికి అదే కుష్టు తీసుకొచ్చి పెట్టాడు. అలాగే ఎవరి జీవితంలోనైనా సరే అక్రమంగా సంపాదించేది ఎంతైనా సరే అది కొంచెం సంపాదించినా ఎక్కువ సంపాదించినా అక్రమంగా సంపాదించిందే కాబట్టి ఏ రోజుకైనా సరే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టుద్ది అక్రమ సంపాదన. ఏ రోజుకైనా సరే అది బాధ పెట్టుద్ది అనేది దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం. కాబట్టి దేవుని ప్రజల జీవితాల్లో నీతిగా సంపాదించిన సొమ్ము ఉండాలి. అది కొంచెమైనా సరే బహుమంది భక్తిహీనులకున్న దానికంటే శ్రేష్టం అంటున్నాడు దేవుడు నీతిమంతుడికి ఉన్నది. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే దురాశని కలిగించి నడిపిస్తాయో వారు ఈ అక్రమ సంపాదన ద్వారా లోకంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండిపోవాలని ప్రాకులాడుతూ పరిగెడుతూ ఉంటారు. అందుకని ఈ అన్యాయ లాభం ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ పెడుతుంది. ఏదో ఒక రూపంలో బాధపడతానే ఉంటారు వాళ్ళు. అన్యాయ లాభం తీసుకున్న వాళ్ళందరూ, పొందుకున్న వాళ్ళందరూ, అనుభవించిన వాళ్ళందరూ. అందుకే దేవుడు ఏమంటున్నాడు? లంచాన్ని అసహించుకునేవాడే జీవిస్తాడు, బ్రతుకుతాడు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అక్రమ లాభం చాలా భయంకరమైన జీవితంతో ముడిపడిన జీవితం అది. హల్లెలూయా. ఏ రోజుకైనా సరే ఇంటిల్లి పాది బాధపడాలి అనే సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఎవరు కూడా అక్రమ ధన సంపాదన జోలికి పోరు, ఉన్నదాంతో తృప్తి చెందుతారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దురాశని కలిగించినప్పుడు ఈ అక్రమ సంపాదన కోసం రాకులాడతారు. బైబిల్ గ్రంథాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒక వ్యక్తిని మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాలు చదువుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే 24వ వచనంలో, తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు. ఇది ఆకాన్ చేసినటువంటి పాపం మూలంగా వచ్చినటువంటి, అతను చేసిన దోషం మూలంగా వచ్చినటువంటి భయంకరమైన పరిస్థితి. అక్రమంగా సంపాదించిన దానికోసం ఇతను ఏం చేశాడంటే ప్రాకుల్లాడాడు, తీసుకొచ్చాడు కూడా. హల్లెలూయా. దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. అతను ఒక్కడితో పోలేదా పాపం. హల్లెలూయా. ఈ ఆకాన్ జీవితం ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడి జీవితంలో ఒక గుణపాఠంగా దేవుడు ఇక్కడ పెట్టాడు దేవుని ప్రజలకి. ఎందుకంటే
ఆకాన్ చేసిన పాపం ఇతరులపై చూపిన ప్రభావానికి చూడండి ఎలా చూపిస్తున్నాడో. తను చేసిన పాపం అందరి మీదకి వచ్చింది. హల్లెలూయా. అక్రమంగా సంపాదించి అక్రమంగా అన్యాయ లాభం ఆశించి దాచిన వాడు ఒక్కడే, కానీ ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి ఆ పాపం అంటుకుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన పాపం ఇతరులపై చూపిన ప్రభావానికి దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఆకాన్ చేసిన పాపం ఇజ్రాయెల్ ప్రజలందరూ చేసినట్టుగా చూపించాడు దేవుడు, అక్కడ ఎంచాడు. సో ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దురాశని కలిగించి నడిపిస్తాయో వారు చేసే ఆ అక్రమ అన్యాయ లాభం వారి ఇంటి ఇల్లు బాధి ఉన్న వారందరిని బాధపడుతుంది. ఆమె చెప్తాం. అందుకే ఆకోరు అంటే బాధ, అయ్యో పాపం దేవుని ప్రజల్ని ఎంత బాధిస్తుందో ఇక్కడ చూడొచ్చు. వారు ఆకాను భార్య బిడ్డలను కూడా చంపేశారు. హల్లెలూయా. తప్పు చేసింది ఆకానే. హల్లెలూయా. పాపం చేసింది ఆకానే. అక్రమ ధనార్జన ఆశించింది ఆకానే. అన్యాయ లాభాన్ని పొందుకుంది ఆకానే. ఇలాంటి ధనాపేక్ష కలిగి ఎవరికి తెలియకుండా దాన్ని దాచిపెట్టింది కూడా ఆకానే. ఇంత చేసిన ఆకానికి ఒక్కడికి శిక్ష పడలా. ఆకాను భార్య, ఆకాను పిల్లలు అందరినీ చంపేశారు. హల్లెలూయా. అంటే అక్రమంగా సంపాదించిన ధనం ఇంటిళ్ళ పాదిని ఈ విధంగా బాధ పెట్టుద్ది అని వాక్యం జన్మిస్తుంది. ఈరోజు తినేస్తున్నాం, ఈరోజు తాగేస్తున్నాం, ఈరోజు కట్టుకుంటున్నాం, ఈరోజు అన్ని కొనుక్కుంటున్నాం అంటే సరిపోతుందా? హల్లెలూయా. అది నీతిగా సంపాదించింది అయితే నిలబడుతుంది. నిజంగా న్యాయంగా సంపాదించిన సొమ్ము అయితే నిలబడుతుంది. యథార్థంగా నీ కష్టార్జితానికి తగిన ఫలితంతో కొనుక్కున్నదైతే ఖచ్చితంగా నిలబడుతుంది. కానీ అక్రమ అన్యాయ లాభం చేత దోచుకున్న సొమ్ము అనుకోండి, ఈరోజు ఏ రీతిలో అది ఇంట్లో ఉన్నా ఒక రోజుకి ఇంటిల్లు పాదిని గాయాలు చేస్తుంది, బాధలు పెడుతుంది ఆ సొమ్ము, ఆ వస్తువు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దురాశలు కలిగించే మంత్రవిద్య ఆత్మలు ఈ విధంగా అక్రమ సొమ్మును దోచుకునేలాగా, ఆశించేలాగా, సంపాదించేలా చేసి పతనానికి నడిపించడానికి ఈ విధమైన ఆశలు పుట్టిస్తాయి, దురాశలు. సో ఇక్కడ ఆకానికి వచ్చినటువంటి దురాశ మూలంగా తన భార్య పిల్లలు కూడా చంపేసే స్థితికి తీసుకుపోయాడు. హల్లెలూయా. అంటే ఏం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే, ఆకాన్ చేసింది వారికి తెలిసి కూడా వారు నోరెత్తక అపరాధులు అయ్యారు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఆకాను అన్యాయ లాభం తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి తెలియదా? హల్లెలూయా. ఒకవేళ ఆకాను దుర్మార్గపు సొమ్ము తీసుకొచ్చి ఇంట్లో దాస్తున్నాడు, ఏదో అన్యాయపు సొమ్ము వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నప్పుడు మరి భార్య అడుగుద్ది కదా, పిల్లలు అడుగుతారు కదా, ఎక్కడి నుంచి తెచ్చావు ఇది అని చెప్పి భార్య ఎన్నిసార్లు అడుగుందో ఆకాన్ని, పిల్లలు ఎన్నిసార్లు అడుగుంటారు, మరి వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అన్యాయ లాభం వస్తుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలీదా? భర్త తీసుకొచ్చినా భార్య తీసుకొచ్చినా ఎక్కడి నుంచి తీసుకొచ్చావని చెప్పేసి వాళ్ళకి తెలీదా? తెలిసి కూడా దాన్ని సమర్థించడం ఇంకా పాపం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో దురాశను కలిగిస్తాయో, ఈ దురాశ కలిగిన వాళ్ళు ఈ అన్యాయ లాభాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తారు, ఈ విధంగా నేను సంపాదించడం వల్ల వచ్చింది, ఈ విధంగా నాకు ఇది ఎక్స్ట్రాగా అన్యాయ లాభం, ఇది నేను సంపాదించింది కాదు, ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఎందుకు పోగొట్టుకోవడం, తినండి, సుఖించండి, తాగండి అని చెప్తారు. హల్లెలూయా. ఈ ఇంట్లో వాళ్ళు కూడా అసలు నిజంగా వీళ్ళు ఆకాన్ వాళ్ళు ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్నవాళ్ళు, మరి నీ పొరుగు అంది ఏది ఆశించొద్దు అన్న ఆజ్ఞలు వాళ్ళకి తెలుసు. మరి ఏ విధంగా చూసినా దొంగిలించకూడదన్న విషయం కూడా తెలుసు దేవుడి మాట. మరి వీళ్ళు ఎలా ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు అక్కడ మాట్లాడాలి కదా. ఇంట్లో వాళ్ళైనా మనం దేవుని ప్రజలం, దేవుని నమ్ముకున్న వాళ్ళం, మన దేవుడు ఇలాంటివి ఇష్టపడడు, మన దేవుడికి ఇలాంటివి అసహ్యం, సో దొంగిలించవద్దని చెప్పాడు, పొరుగు అంది ఆశించొద్దని చెప్పాడు, మనం ఎందుకు ఇలాంటివి తీసుకొస్తున్నావు, నువ్వు వద్దు, ఇది మన పిల్లల మీదకి రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తుల మీదకి నాశనాన్ని తీసుకొస్తుంది, ఇది వద్దు, మనకి వద్దు అని చెప్పేసి మాట్లాడారా? మాట్లాడరా. దొరికింది సొమ్ము కదా, అన్యాయంగా వచ్చింది అని తినేద్దాం అనుకుని ఏం ఆలోచన పుట్టినాయి ఆ దురాశలు వాళ్ళకి, ఆ మంత్రవిద్య ఆత్మ ద్వారా నోరు ఎత్తలేదు. అతను తప్పు చేసినా ఇంట్లో తీసుకొస్తాను. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఇలాగే నడుచుకుంటున్నాయి. ఎందుకు నడుచుకుంటున్నాయి? దురాశలు ఉన్నాయి కాబట్టి. వాళ్ళ మంత్రవిద్య ఆత్మల చేత ఏలుబడి చేసే దురాశలు ఉండబట్టి వచ్చిన కష్టాజీతాన్ని సంతోషంతో అనుభవించలేక లేని ఇంకా అన్యాయ లాభాలను ఆశించి లోకంలో ఉన్న వాటిని అంతా కొనుక్కుంటూ, లోకంలో ఉన్న వాటిని అంతా పోగు చేసుకుంటూ, పాపం మీద పాపం అన్యాయ లాభం ద్వారా ఇంట్లో కూర్చుకుంటూ వాళ్ళ తరతరాల మీదకి అది శాపంగా తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా.
అన్యాయ లాభం ఈ రోజు నీకు కోట్లు కోట్లు తెచ్చిపెట్టి ఉండొచ్చు. అన్యాయ లాభం ఈ రోజు నీకు చాలా ఆస్తిపాస్తులు తెచ్చిపెట్టి ఉండొచ్చు. అన్యాయ లాభం నీకు కావలసినంత తరగనంత ఆస్తిని వెనకాల పెట్టుండొచ్చు. కానీ జాగ్రత్త, ఒక్కటి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ అన్యాయ లాభం ఇంటిల్లిపాదిని బాధ పెట్టే రోజు వస్తుంది. ఇంటిల్లిపాది అంటే తరాలను సైతం ఆ అన్యాయ లాభం పైకి రానివ్వదు. హల్లెలూయా. భవిష్యత్తు మీద దెబ్బలు తీసే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. భవిష్యత్తు కనబడదు, ఇంకా అగమ్య గోచరంగా అనిపిస్తాయి. అన్యాయ లాభం ద్వారా వచ్చే శాపం ఎంత భయంకరమైంది. అందుకనే ఈ రాత్రి కాల సమయంలో ఈ దురాశలను కలిగించే మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అన్యాయ లాభాలను ఆశించేలా చేసి ఆ కుటుంబాలని ఈ విధంగా నాశనానికి నడిపిస్తున్నాయి. ఆకురాని కుటుంబం లాగా ఆ ఒక్కడు చేసిన పాపం ఇంటిల్లో పాది మొత్తం శిక్ష అనుభవించారు. భార్య పిల్లలతో సహా రాళ్లతో కూడా చంపేశారు. అంత భయంకరమైన పాపం అన్యాయ లాభం ద్వారా వచ్చేది. హల్లెలూయా. అంత భయంకరమైన శాపాన్ని అనుభవించారు వాళ్ళు. ఆమె ఎందుకు వాళ్ళకి శిక్ష పడిందంటే, వాళ్ళు ఇది తప్పు అని తన భర్తతో ఆ భార్య మాట్లాడలే. ఆకంతో చక్కగా తీసుకొచ్చిన సొమ్మును అనుభవించింది. ఆ పిల్లలు కూడా ఏం మాట్లాడలేదు. సో ఇంకా అందుకని మొత్తాన్ని చంపేయడం జరిగింది. తప్పు, ఇది పాపం, ఇది అన్యాయం అన్నప్పుడు నిజంగా దేవుడు భయం ఉన్న వాళ్ళు ఖండిస్తారు. ఇది మనకు వద్దు, ఇది మన ఇంట్లో కాదు, మన గడప దగ్గర రావడానికి కూడా వీల్లేదు, మన వాకిట్లో ఉండడానికి కూడా వీల్లేదు, అసలు దీన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, అసలు ఏం పర్వాలేదు, పస్తులైనా ఉన్నాం ఇలాంటి వద్దు అని అంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు చూడండి, చాలా మందిలో ఈ దురాశ ద్వారా కలిగే మంత్రవిద్య ఆత్మలు ఎలా ఏలుబడి చేస్తున్నాయంటే, అవి ఏ రీతిలో వస్తే ఏమైంది, ఈ రోజు అనుభవించడానికి ఉంటున్నాయి కదా. అది ఎలా అన్యాయం చేసి సంపాదిస్తే ఏమైంది, ఈ రోజు మనకు ఒక సొసైటీలో హోదాని ఇస్తున్నాయి కదా. ఎంత అన్యాయంగా మనం సంపాదించుకుంటే ఏమైంది, మనం ఈ రోజు మనకి అన్ని జరుగుతున్నాయి కదా. ఇలా కాంప్రమైజ్ అయిపోతున్నారు, అంటే రాజీ పడిపోతున్నారు వాటితో. హల్లెలూయా. ఈ రోజు ఆ అన్యాయ లాభం ఇంట్లో దోపుడు సొమ్ములాగా దోచుకుని కూర్చుంటది, మరి పొద్దున అదే మింగేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలశంలో ఎలాంటి అన్యాయపు లాభాలు ఆశించే దురాశను కలిగించే మంత్రవిద్య ఆత్మలు ఎక్కడ దేశాల్లో, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల్లో, భార్యాభర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు, సేవకుల జీవితాలు, విశ్వాసుల జీవితాలు ఎక్కడ ఏర్పాటు చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వీటి ప్రభావ ఛాయలు కూడా పడకూడదు మన జీవితాల్లో, ఎక్కడ వీటి నీడలు కూడా పడకూడదు. ఏసైనా మనకి మహిమ కలుగును గాక. సో ఆకాన్ జీవితాన్ని మనం చూసినట్లయితే, వాళ్ళందరినీ రాళ్ళు రువి ఆ కాలంలో దేవుని ఆజ్ఞలను మీరితే శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడమే. హల్లెలూయా. వ్యభిచార పాపం చేసినా రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు, దొంగతనాలు చేసినా రాళ్లతో కొట్టి దేవుని ఆజ్ఞను మీరితే రాళ్లతో కొట్టి చంపడమే. ఇంకా అందుకే ఆకానికి ఆ మరణశిక్ష ఆ కుటుంబానికి పడింది. ఆమె చెప్తాం. అంతేకాకుండా అక్కడ మనం చూసినట్లయితే, దేవుడి దగ్గర వాళ్ళు గనక పశ్చాత్తాపడి వారి పాపాలకు ఆయన విధించిన శిక్షను స్వీకరిస్తే దేవుడు తన కోపాన్ని చాలించుకుంటాడు. కానీ ఆ పరిస్థితి కనపడలేదు అక్కడ. హల్లెలూయా. నేనే చేశాను, నేనే తీశాను అన్నాడు, కానీ పశ్చాత్తాపంలోకి వెళ్ళలేదు ఆకారం. హల్లెలూయా. ఒకవేళ పశ్చాత్తాపడి ఉంటే దేవుడు క్షమించి విడిపించేవాడు. కానీ ఇతను మనుషులు చాలా మంది జీవితాల్లో పాపాలు చేస్తారు. ఈ దురాశల మూలంగా మంత్రవిద్య ఆత్మలు పాపాల్లో నడిపించినప్పుడు పాపాలు చేస్తారు, కానీ పాపం చేశానని చెప్తారు, కానీ పశ్చాత్తాపడరు. పశ్చాత్తాపడి ఆ పాపాలకు విధించిన శిక్షను స్వీకరించి తనకు దేవుడి దగ్గర మనం అలా అంగీకరించినప్పుడు కోపాన్ని చాలించుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. ఆమె చెప్తాం. ఆకోరు నుండి ఇజ్రాయెల్ వారు హాయిలోను ఆ తర్వాత అన్ని చోట్ల విజయ పరంపరలో సాగారు. ఒక అపజయం వల్ల కనాను కోసం జరిపే పోరాటం అంతట్లో ఓటమి వచ్చినట్టు కాదు. హల్లెలూయా. అలాగనే మన క్రైస్తవ జీవితంలో ఒకసారి మనం ఓడిపోయినంత మాత్రాన జయించే వారం కాలేమని అనుకోనక్కర్లేదు. సో దాని నుండి పశ్చాత్తాపడి విడుదల పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళా దేవుడు జయింపజేస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు తర్వాత మరలా జయించారు. ఎవరిని ఆకాన్ జీవితం సమాప్తం అయిపోయిన తర్వాత, అన్యాయ లాభం సమాప్తం అయిపోయిన తర్వాత, దోపుడు సొమ్ము సమాప్తం అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ మళ్ళా పుంజుకుని విజయాన్ని పొందుకున్నారు. మరలా జయం ఇస్తాడు దేవుడు. ఇప్పటికైనా సరే అన్యాయ లాభాన్ని విడిచిపెట్టి, అక్రమ లాభాన్ని విడిచిపెట్టి, దురాశల ద్వారా కలిగించే ఈ మంత్రవిద్య ఆత్మ ద్వారా వచ్చేటటువంటి ఆ లోభితనాలు విడిచిపెట్టి దేవుని తట్టు పూర్తిగా తిరిగితే ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు. హల్లెలూయా. కాకపోతే ఇప్పుడు దేవుడు మాట్లాడేది ఏంటంటే, అలాగే కొనసాగే వాళ్ళ జీవితాల్లోనే భయంకరమైన పరిస్థితులు చెలరేగుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ అన్యాయ లాభాన్ని ఆశించేలా చేస్తాయో వారిలో ఇంత భయంకరమైన పరిస్థితిని మనం చూడవచ్చు అనమాట. సామెతలు 15:27 చెప్పబడినట్లు అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంటిల్లి పాతికి బాధ కలిగిస్తాడనేది మనం గెహజీ జీవితంలో చూడొచ్చు, అలాగే ఆకాన్ జీవితంలో కూడా చూడొచ్చు. హల్లెలూయా. అంతేకాదు ఇంకా మనం చూడొచ్చు, ఈ అక్రమ లాభం ద్వారా
దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడొచ్చు. వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు కూడా ఎంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారంటే ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనం చదువు. 16వ అధ్యాయంలో 19. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఎలా అనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగచేయదు, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించను. కాబట్టి ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో దురాశని కలిగించి లంచాలు పుచ్చుకునేలా చేస్తే వాళ్ళ కళ్ళు గుడ్డితనంలో ఉన్నట్టని అర్థం. వాళ్ళు జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని కోల్పోయిన వారుగా జీవిస్తున్నారని అర్థం. లంచగొండితనాన్ని దేవుడు అంత అసహించుకుంటాడు. ఆమె బట్ ఇప్పుడు ప్రపంచంలో చూడండి, ఎక్కడ చూసినా లంచాలు 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 లేనిదే పని జరగనట్టుగా చేస్తున్నారు. బైబిల్లోని దేవుడు నీతిమంతుడు, ధర్మపరుడు, న్యాయం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. న్యాయంగా ప్రవర్తించాలని ఆయన ప్రజలను కోరుకుంటున్నాడు. ఎవరైనా దాన్ని వక్రం చేస్తే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. అందుకే లంచాల జోలికి పోకూడదనేది. మంత్రి విద్య ఆత్మ దురాశల వల్ల లంచాలకి తెగించేలా చేస్తాయి, లంచాలు పుచ్చుకునేలా చేస్తాయి, లంచాలు ఇచ్చేలా చేస్తాయి. దేవుడు అటువంటి వారికి శిక్ష పడేలా చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. లంచం అంత భయంకరమైందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొదటి సమయాల గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక మాటను చూడొచ్చు. ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయం చేసేదినా, ఎవనికైనా బాధ పెట్టిదినా, ఎవరినైనా బాధ పెట్టిదినా, న్యాయం నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా విత్తున నేను ఇస్తానని చెప్పాడు. ఆమె చెప్తాం. సమూయేలు ఇజ్రాయెల్ అందరితో చెప్పిన మాటలు మనం చూడొచ్చు. ఇక్కడ అతను నిజంగా ఎక్కడ అన్యాయంగా నడుచుకోలేదు. కానీ ఒక వ్యక్తిలో దురాశని కలిగించే మంత్రి విద్య ఆత్మలు ఏర్పడి చేస్తున్నప్పుడు అన్యాయ లాభాలు ఆశించేలాగా లంచగొండితనంతో నింపుతాయి. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు మాట్లాడుతున్న మాటని కీర్తనలు 26వ కీర్తన 10వ వచనం చదివినట్లయితే కీర్తనకారుడు అక్కడ ఒక మాటను మనకి తెలియజేయడం జరుగుతుంది. 10వ వచనం. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచములతో నిండి ఉన్నది. సో చూడండి ఎంత భయంకరంగా ప్రజలు అక్కడ లంచాలు తీసుకుంటున్నారు. కీర్తనకారుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దుష్టులు ఎంత భయంకరంగా ఈ యొక్క లంచగొండిత దురాశలు ఎక్కువగా ఉన్న వాళ్ళే లంచగొండితనాలుగా ఉంటారు. ఆమె చెప్తాం. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం ద్వారా కూడా ఈ లంచగొండితనం గురించి అక్కడ సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్, ఆయన కూడా ఏమని చెబుతున్నాడంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, ఆ లంచం పుచ్చుకున్నటి చేత మనసు చెడును. సో ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో దురాశని కలిగించే ఆత్మల చేత నడిపిస్తాయో లంచాలు పుచ్చుకుని మనసు చెడిపోయిన వాళ్ళుగా జీవిస్తారు. ఆమె చెప్తాం. సో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న ఈ విషయం ప్రకారం లంచగొండితనం పూర్తిగా వేర్లతో సహా పెళ్లగించబడాలి. యెషయా గ్రంథంలో కూడా 33వ అధ్యాయంలో 17వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు ఒక సత్యాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, ఇక్కడ కూడా మన దేవుని చిత్తంలో లేని అనేకమైనటువంటి విషయాలు దేవుడు ఇక్కడ మనకి వాటిని ఖండిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుని చిత్తంలో లేని చెడుతనాల్ని చూపించే 15వ వచనం కూడా చదువుదాం ఒకసారి. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడును, నిర్బంధం వలన వచ్చి లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకుని హత్య చేయనను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమును నివసించును. ఎలాంటి వారు ఉన్నత స్థలాన్ని నివసిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. లంచం పుచ్చుకొనని వాడు. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ దురాశని కలిగించే ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో లంచగొండితనంతో కూడిన ఆలోచన విపరీతంగా ఉంటాయి. విపరీతంగా. ఆమె చెప్తాం. హల్లెలూయా. అలాగే ఆమోస్ గ్రంథంలో కూడా ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి తెలియజేయడం జరుగుతుంది. 5వ అధ్యాయం ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. అక్కడ కూడా ఒక మాటని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏమనుందంటే, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు కనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకునేను, వాటిలో మీరు కాపురముండరు.
శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటిన ఆ పండ్ల రసం మీరు త్రాగరు. ఎందుకంటే వీళ్ళు లంచం తీసుకున్న జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయని ఇక్కడ చెప్పడం జరిగింది. లంచాలు మనుషుల్ని పాడు చేసి న్యాయాన్ని తారుమారు చేస్తాయి. హల్లెలూయా. ఎవరిలో అయితే దురాశని కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయో వారిలో ఈ లంచాలు మనుషుల్ని తారుమారు చేసి, ఇక్కడ మనం చూసినట్లుగా మనుషుల్ని పాడు చేసి న్యాయాన్ని తారుమారు చేస్తాయి. సో ఈ మంత్ర విద్య ఆత్మలు, దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో మనుషుల్ని పాడు చేసి న్యాయాన్ని తారుమారు చేసి నడిపిస్తున్న బలవంతుడికి ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా ఆమె. సో అందుకే లంచం అంత భయంకరమైనది దేవుడు చెప్పడం జరిగింది. ఇలా న్యాయాన్ని వక్రం చేయడానికి యేసుక్రీస్తులోని విశ్వాసులు లంచం తీసుకోవడం గాని ఇవ్వడం గాని చేయకూడదు. ఈరోజు దేవుని నమ్మిన ప్రజల్లో కూడా లంచం ఇవ్వకుండా పని చేయించుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఇప్పుడు పని త్వరగా అయిపోవాలంటే ఎంతో కొంత లంచం ఇచ్చేయాలి. అందరితో పాటు మనం అంటారు, అందరితో పాటు అందరు నరకానికి వెళ్తే అందరితో పాటు నరకానికి వెళ్ళడానికి దేవుని నమ్మకం. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క దురాశను కలిగించే ఆత్మల చేత నడిపిస్తాయో లంచాలు ఇచ్చేవారుగా ఉంటారు, లంచాలు పుచ్చుకునేవారుగా ఉంటారు. దేవుని ప్రజలు ఎన్నడూ లంచాలు ఇవ్వడం గాని లంచాలు పుచ్చుకోవడం గాని ఏ పనికి చేయకూడదు. హల్లెలూయా. మనం న్యాయంగా సాధించాలి. న్యాయంగా సాధించడానికి కొంచెం లేట్ అయిద్దేమో, లేట్ అయినా పర్లేదు. ఆ లేట్ అయినా సరే, ఎన్ని రోజులైనా సరే న్యాయంగానే మనం సాధించే వారంగా ఉండాలి. కానీ త్వరగా ఇప్పుడు అయిపోవాలని చెప్పేసి లంచాలు ఇవ్వడం గాని, ఏవో ఉద్యోగాల కోసం గాని, వ్యాపారాల కోసం గాని, ఏమైనా కొన్ని పనులు జరగడానికి కానీ లంచాలు ఇచ్చేసేసి వాళ్ళకి అలవాటు చేసి, వాళ్ళు ఆల్రెడీ అలవాట్లో ఉన్న వాళ్ళకి ఇంకా దోహదం చేస్తూ దేవునికి అసహ్యం కలిగించే పనులు దేవుని ప్రజలు చేయకూడదు. ఈరోజు దేవుని ప్రజల్లో నీతిగా న్యాయంగా అక్కడ పని చేయడానికి ఏమాత్రం తలొగ్గట్ల లంచాలు ఇచ్చేసుకుని పని జరిపించుకోవాలన్నారు. దీని అంతటికీ ఇంటిల్లి పాది బాధపడాల్సి వస్తుంది. అందుకే దేవుడు నీతిగా న్యాయంగా మనం చేయాల్సిన పని చేయాల్సిన రీతిలో దేవుడి మీద ఆధారపడి చేస్తే ఆ పనిని దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే లంచగొండితనాన్ని కలిగించి నడిపిస్తున్నాయో దురాశల వల్ల, అవి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగా ఆమె చెప్పారు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఈ యొక్క దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మల సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో 26వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక మాట దేవుడు తెలియజేస్తున్నారు. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీగ ఇచ్చుచుండును. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత దురాశల చేత నడిపించబడే వారిలో దినమెల్లా వాళ్ళకి ఆశలు పుడతానే ఉంటాయి. ఆశలు అసలు ఇంకెంత ఎలాంటి ఆశలు అంటే వాళ్ళ ఆశలకి మితం ఉండదన్నమాట. హల్లెలూయా. ఇంకా ఆ ఆశలు ఈ ఆశలు అదని ఇదని ఒక దాని మీద కాదు, ఎప్పుడు వారికి పొద్దస్తమానం గొంతెమ్మ కోరికలు అంటారు చూడండి, అవి. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు దురాశలను కలిగించే ఆత్మల చేత నడిపిస్తాయో పొద్దస్తమానం గొంతెమ్మ కోరికలు పుడతాయి వాళ్ళకి. హల్లెలూయా. వారికి కలిగిన దాంతో సంతృప్తి చెందరు కదా. ఇంకా ఆ కోరికలు తీరలేదు, ఈ కోరికలు తీరలేదు, అది కొనలేదు, ఇది కొనలేదు, అది కొనాలి, ఇది కొనాలి, అది ఈ అక్రమ లాభం చేత, ఈ అన్యాయ లాభం చేత, ఈ యొక్క లోభితనం చేత ఇవన్నీ కొనాలని పొద్దస్తమానం ఇవే ఆలోచన. మరి ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచన. హల్లెలూయా. పొద్దస్తమానం ఇలాంటి కోరి నీతిమంతులు వెనక్కి తీయకుండా ఇతరులకు ఇస్తారు. కానీ ఇక్కడ ఈ మంత్ర విద్య ఆత్మ చేత దురాశలు కలిగిన వారిలో పొద్దస్తమానం గొంతెమ్మ కోరికలే ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళ గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి. హల్లెలూయా. పొద్దస్తమానం వీటితోనే కాలక్షేపం చేస్తారు. ఈ రోజు ఏం కొనాలి, రేపేం కొనాలి, అదేం కొనాలి, అన్యాయ లాభం ఎట్లా, మరి ఆ డబ్బు ఏం చేయాలో తెలియక. హల్లెలూయా. ఆ సంపాదించిన ధనం మనకు కావాల్సినంత ఉంటే మనం అన్నిటికీ ఉపయోగించుకుంటాం. మనకి మించుంటే దేనికి ఉపయోగించాలో తెలియదు మరి జనాలకి. హల్లెలూయా. కావాల్సింది నీకు తినడానికి ఎంత కావాలో, కట్టుకోవడానికి ఎంత కావాలో, పిల్లల చదువులకి ఎంత కావాలో అన్నిటినీ దేవుడు ఇస్తున్నప్పుడు అన్నిటికి చక్కగా మనం అడ్జస్ట్ చేస్తాం, అన్నిటికీ సరిపడా. దానికి మించి ఉన్నాయి అనుకోండి మన దగ్గర, ఏం చేయాలో పాలుపోదు మరి అట్లాంటి జనాలకి. కానీ ఈ అక్రమ లాభం అన్యాయం లాభం సంపాదించిన వాళ్ళకి ఆ డబ్బు ఏం చేయాలో తెలియక, ఆ సంపాదన ఏం చేయాలో తెలియక, అన్యాయ లాభం ఏం చేయాలో, అక్రమ లాభం ఏం చేయాలో తెలియక ఈ పొద్దస్తమానం గొంతెమ్మ కోరికలు పుడతా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. హల్లెలూయా. ఇది కొందామా, అది కొందామా, ఇది చేద్దామా, అది చేద్దామా అని. హల్లెలూయా.
భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు ఆఖరికి అనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి గుందెమ కోరికలు ఉన్నటువంటి వారికి. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూడొచ్చు ఇలాంటి పరిస్థితిని దేవుడు ఏమాత్రం మెచ్చడు. హల్లెలూయా, ఏ రీతిలో కూడా ఈ వ్యక్తులు ఇతరులకి సహాయపడరు. ఆమె చెప్పాం, వాళ్ళ కోరికలు అక్రమ అన్యాయ లాభాల చేత తీర్చుకోవడమే సరిపోతుంది. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఇంకో విషయం యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుంది. కుక్కలతో పోల్చాడు దేవుడు. హల్లెలూయా. ఎలాంటి వాటితో పోల్చాడు? హల్లెలూయా. ఈ అక్రమ లాభం ఆశించే వారిని, అన్యాయ లాభం ఆశించే వారిని, ఈ యొక్క లోభితనంతో ఉన్నటువంటి వారిని, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దురాశల చేత నడిపించబడే వాళ్ళు. దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వచనంలో మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజల మీదకు ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎలాగున్నారంటే వీళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే కుక్కల్ని, అంటే ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న నాయకులు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న యాజకులు, ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ప్రవక్తలు కూడా గుడ్డివారుగా, చెడిపోయిన వారుగా, కుక్క కూడా ప్రమాదాన్ని పసిగెడితే మురుగుతుంది. వీళ్ళు దేవుడు ఏ ఉపద్రవం ప్రజల మీదకి తీసుకురాబోతున్నాడో చెప్పినా వీళ్ళు మొరగట్లేదు, చెప్పట్లేదు అనమాట. హల్లెలూయా. అంటే కానీ ఈ కావలి వాళ్ళు మాత్రం తమకు మరింత తిండి కావాలనే మురుగుతుంటారు అంటున్నాడు. ఆమె దేవుడు చెప్పమన్న మాట చెప్పడానికి మొరగడం కాదు, తిండి కావాలని మురిగే కుక్కలతో పోల్చాడు కాపరుల్ని, తిండి కావాలని కుక్కలతో పోల్చాడు ప్రవక్తల్ని, తిండి కావాలనే కుక్కలతో మురుగుతున్న కుక్కలతో పోల్చాడు యాజకుల్ని. హల్లెలూయా. సో ఈ రోజుల్లో కూడా ఇలాంటి సేవకులు, ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి కాపర్లు దేవుడు చెప్పిన మాటని చెప్తాకి మురగడానికి నోరు రావట్లేదు. కానీ ఆ తిండి కోసం, ఈ శరీర సంబంధమైన తిండి కోసం, ఈ దురాశల తిండి మీద కొంతమంది దురాశ, కట్టే వస్త్రాల గురించి దురాశ, ఈ తిండి 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 దీనికోసం మురుగుతారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కుక్కలు తిండి కొరకు ఎలా ఆతృత పడతాయో ఈ కాపర్లు ఆ విధంగా తిండి కోసం ఆతృత పడుతున్నారని చెప్పి ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో ఈ దురాశని కలిగిస్తాయి? ఏ సేవలాగా అనమాట. హల్లెలూయా. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏ సేవ లాంటి భ్రష్ట మనసు కలిగినటువంటి వ్యక్తులు. సో దేవుడు చెబుతున్నాడు, ఈ కూటి కొరకు అన్యాయ లాభాన్ని ఆశిస్తారు, ఈ కూటి కొరకు అన్యాయంగా సంపాదిస్తారు, ఈ కూటి కొరకు అక్రమ ధనార్జన తీసుకొచ్చి ఇంట్లో ఉపయోగిస్తారు. ఇది ప్రమాదకరమైనది. హల్లెలూయా. దేవుడు అందుకే అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ వాళ్ళ స్వప్రయోజనం కోసమే. హల్లెలూయా. ఎంత తిన్నా వాళ్ళకి తృప్తి లేదంటున్నాడు. ఎంత తిన్నా. హల్లెలూయా. ఎంత కుక్కలకి ఎలాగైతే తృప్తి ఉండదో వీళ్ళకి కూడా ఎంత తిన్నా తృప్తి ఉండదని దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. తిండి కోసం అత్యాశ ఉన్న కుక్కల్లాంటి వాళ్ళు అంటున్నాడు వీళ్ళని. హల్లెలూయా. ఎంత తిన్నా వాళ్ళకి తృప్తి కలగదు. వాళ్ళు తెలివి లేని కాపర్లు, వాళ్ళందరూ తమకిష్టమైన త్రోవకు తొలిగేవాళ్ళు, ప్రతివాడు స్వలాభం కోసమే వెతుకుతున్నాడు అంటున్నాడు. ఎవరిలో అయితే ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయో వారి సొంత లాభాలను వెతుక్కుంటా ఉంటారు. ఎంత తిన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎంత డబ్బు తిన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి ఉండదు, ఎన్ని కొన్నా వాళ్ళకి తృప్తి ఉండదు, వేటిలో తృప్తి ఉండదు. ఆమె చెప్తాం ఈ దురాశలు మంత్ర విద్య ఆత్మల ద్వారా కలిగే దురాశను కలిగిన వ్యక్తి జీవితం ఎలా ఉంటది? కలిగిన వాటితో తృప్తి చెందడం ఉండదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సేవలో ఇలాంటి దురాత్మ శక్తుల చేత, మంత్ర విద్య ఆత్మల చేత ఎంత దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందకుండా ఇలా ఏలుబడి చేస్తూ విపరీతమైనటువంటి తిండి, విపరీతమైనటువంటి ధనదాహం, వస్తుదాహం, ఇలాంటివి ఎన్ని లోకంలో కలిగి ఉన్న నజరేయుయేసుక్రీస్తు నామములో, నజరేయుయేసుక్రీస్తు రక్తంలో, నజరేయుయేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె చూద్దాం. మీకా గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట మనకి తెలియజేయడం జరుగుతుంది. మీకా గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. 3వ అధ్యాయం 11 ఏమని రాయబడి ఉందంటే, జనుల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రాప్తలేము ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు. ఆమేన్. మీకా చెప్తున్న మాటలు చూస్తుంటే ఆ టైంలో ఉన్న ప్రవక్తలు ఈ టైంలో కూడా ఇలాంటి వాళ్ళని మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అంతా డబ్బుతో. హల్లెలూయా.
ధనంతో అన్నిటినీ ధనంతో చూస్తున్నారు లంచాన్ని తీసుకుని. హల్లెలూయా. లంచగొండితనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. వాళ్ళు ఏ విధంగా ఆ 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆ నాయకులు లంచం తీసుకుని తీర్పు చెప్తారని, యాజకులేమో జీతానికి ఉపదేశిస్తారని, ప్రవక్తలేమో డబ్బు కోసం సోది చెప్తారని, అయినా వాళ్ళు యెహోవాను ఆనుకుని మరి యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ విపత్తు మన మీదకి రాదనుకుంటారంట. హల్లెలూయా. వీళ్ళందరూ ముగ్గురు పని చేస్తుంది. ప్రవక్తలు పని చేసినా, యాజకులు పని చేసినా, నాయకులు పని చేసినా డబ్బు కోసమే, అన్యాయ లాభం కోసమే, అక్రమ లాభం కోసమే. ఆమె అధికారులు, యాజకులు, ప్రవక్తలు కేవలం ధనాన్ని ఆశించారు. ఇక్కడ ఈ రోజుల్లో కూడా ఇలా ధనాన్ని ఆశించే యాజకులు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాగే ధనాన్ని ఆశించే ప్రవక్తలు ఉన్నారు. ఈ రోజు ఇలాగే ధనాన్ని ఆశించే దేవుడు ఇక్కడ చెప్పినటువంటి యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ధనం కోసమే బోధించేది, ధనం కోసమే సోదిలాగా ప్రవచనం చెప్పేది, ధనం కోసమే దేవుని చిత్తంలో వాటిని ఆశించేది. ప్రజలంటే మంచితనం, న్యాయం అంటే ఇక్కడ మనం చూడొచ్చు వారికి లెక్కే లేదు. సో ఇప్పుడు చెప్పబడిన వాళ్ళకి అక్రమ ధనం ఆశించే వారికి మంత్ర విద్య ఆత్మ ద్వారా దురాశ కలిగినటువంటి వీరిలో ప్రజలంటే లెక్కే ఉండదు, నీతి న్యాయాలంటే అస్సలు లెక్క ఉండదు. ఆమె చూద్దాం. అంతేకాకుండా నేడు మనం చూస్తున్న భ్రష్ట పరిస్థితుల్లో లాగే అప్పుడు కూడా ఉందన్నమాట. హల్లెలూయా. అలాగే వారికి వారి ఆచారాలు ఉన్నాయి, అంతా బాగానే ఉందనుకున్నారు వాళ్ళ ఆచారాలు చూసుకుంటూ. తర్వాత వచ్చిన వెల్లడిస్తున్నట్లుగా ఇలా అనుకోవడంలో వారు చాలా పొరపడ్డారు. దేవుడు ఏం చేయలే, మనతోనే ఉన్నాలే, దేవుడు మనం ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని అక్రమ లాభాలు సంపాదించినా, ఎంత దొంగతనం చేసుకొచ్చినా ఇలా అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు మనతోనే ఉన్నాడు, ఏ విపత్తు మన మీదకి రాదు, ఇలా జీవించినా, ఇలా సంపాదించుకున్నా, ఇలా తిన్నా, ఇలా కట్టుకున్నా అని. హల్లెలూయా. అలా అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బబులోను రాజు ఆ దేశంపైకి దండెత్తి వచ్చి యెరూషలేమును నాశనం చేయడంలో ఈ మాటలు నెరవేరాయి. తర్వాత బబులోను రాజు వచ్చి ఆ దేశాన్ని దండెత్తి నాశనం చేసినప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాల. ఆ రోజున అన్యాయ లాభం చేయబట్టేగా ఈ రోజు మనల్ని ఇంకొకరు వచ్చి దోచుకున్నారని, వీరు దోచుకున్నారు ఒకరిని. ఆ తర్వాత బబులోను రాజు వచ్చి యెరూషలేమును దోచుకున్నప్పుడు వీళ్ళకి అర్థమైంది ఆ సత్యం. చాలా మందికి ఆ విపత్తు మీదకి వచ్చిన తర్వాత అన్యాయ లాభం ద్వారా వచ్చే విపత్తులు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపించినప్పుడు అర్థమైంది. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, చెడు మార్గాలు అనుసరించి ప్రవర్తిస్తూ కూడా శిక్ష తప్పించుకోవచ్చని మనుషులు వ్యర్థంగా ఆలోచిస్తారు. ఒక పక్కన చెడు మార్గంలో నడుస్తున్నారు. అక్కడ చూడండి, దురాశ, మంత్ర విద్య ఆత్మ ద్వారా దురాశ కలిగిన వ్యక్తులు వెళ్లే మార్గమే చెడు మార్గం, ఆలోచించే విధానం చెడు మార్గం, వాళ్ళు చేస్తున్న పనులు చెడు, అన్యాయ లాభాలు ఆశించడం చెడు, అక్రమ లాభాలు ఆశించడం చెడు. అవి చేస్తూ కూడా, అలాంటి ప్రవర్తిస్తూ కూడా మనకి ఎటువంటి ప్రమాదం జరగదు, మన మీదకి ఎటువంటి విపత్తు రాదు అని అపోహలో బ్రతుకుతూ ఉంటారు అనమాట అటువంటి వారు. అలా ఇక్కడ మనం చూడొచ్చు, మంత్ర విద్యాత్మలు ఆ విధంగా నడిపిస్తూ ఉంటాయి వాళ్ళని. వాళ్ళు అలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు మాత్రం పేరాస, దుష్టత్వం, అక్రమం ఎక్కడ కనిపించినా సరే శిక్షించక మానడు. ఆమె ఈ మంత్ర విద్యాత్మలు ఎవరిలో ఈ దురాశను కలిగిస్తాయి, వారిలో పేరాశలు ఉంటాయి, వారిలో అక్రమార్జనలు ఉంటాయి, వారిలో దుష్టత్వం ఉంటుంది, వారిలో ఉన్నటువంటి అక్రమ ధనార్జనలు అన్నిటికీ శిక్ష పడేలా చేస్తాడు. ఈ రాత్రికి ఆలస్యం దేవుడు మాట్లాడుతున్నట్లుగా మంత్ర విద్య ఆత్మ ద్వారా దురాశను కలిగించి అక్రమ ఆర్జన చేసేలాగా పేరాశలు కలిగించి, అలాగే దేవుని చిత్తంలో లేనటువంటి ఆ లంచగొండితనాల్లోకి, అలాగే ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా దుష్టత్వాలకి నడిపించి ఆ బలవంతుడి క్రియని, మంత్ర విద్యాత్మల క్రియని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడను గాక. ఆమె. సో దేవుని ప్రజల జీవితాలు ఎంత మాత్రం కూడా ఇటువంటి అక్రమ ధనార్జన చేసే పరిస్థితులు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 తీమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో పౌలు తీమోతికి రాసిన పత్రికలో కూడా మనం చూడొచ్చు ఈ అక్రమ ధనార్జన గురించి. 6వ అధ్యాయం 10లో మనం చదివినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. హల్లెలూయా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని పౌలు తీమోతికి రాయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఆ టైంలో తీమోతి ఉన్న టైంలో ధనాపేక్ష కలిగిన వాళ్ళు విపరీతంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఆయన అటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడని కూడా మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. హల్లెలూయా. సో పౌలు ఏమని చెప్పాడంటే తీమోతికి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పడం జరిగింది. డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల దుర్మార్గతలకు ఒక మూలం. డబ్బు సంపాదించడం తప్పని ఇక్కడ దేవుడు చెప్పట్లా, డబ్బు మీద వ్యామోహం తప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన జీవనోపాధికి కావాల్సింది మనం సంపాదించాలి, కానీ ఆ డబ్బే వ్యామోహంగా జీవించడమే
ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మల వ్యక్తుల్లో కల్పించేది. హల్లెలూయా. సో ఏంటంటే ఎందుకంటే అది మనుషులను దేవుడి నుంచి ఆత్మీయ విషయాల నుంచి భౌతిక వస్తువుల వైపు మళ్లిస్తుంది. ఎందుకని ఈ దురాశ మంత్ర విద్య ఆత్మలు కలిగించే దురాశ ఆత్మలు ఎవరిలో ఉంటాయి? దురాశను కలిగించేవి వారిని ఈ డబ్బు మీద వ్యామోహంతో దేవుడి నుంచి భౌతిక పరమైన వస్తువుల మీదకి మళ్ళిస్తుంది. దేవుని ఆత్మీయ విషయాల నుంచి పక్కగా తీసుకొచ్చేసి భౌతిక పరమైన వస్తువుల మీదకి మళ్ళిస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి, చాలా మంది దేవుని సన్నిధిలో దేవుడి విషయాలు పట్టించుకోవడం కంటే భౌతికపరమైన వస్తువుల గురించి ఎక్కువ ఆరాటం ఉన్నది వాళ్ళకి. హల్లెలూయా. అంతేకాకుండా వాళ్ళు మనం డబ్బు అంటే ప్రీతి, దేవుని పట్ల ద్వేషం. కాబట్టి మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దురాశని కలిగించి ఆత్మ చేత నడిపిస్తాయో వారికి డబ్బు అంటే ఎక్కువ ప్రీతి కలిగిన వారుగా ఉంటారు. దేవుడికి అలాంటివి ఇది ద్వేషం. హల్లెలూయా. అంతేకాదు అక్కడ మనం చూడొచ్చు మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 37వ వచనం చదివినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మనకు అక్కడ ఒక విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 22లో మత్తయి సువార్త 37వ వచనం అక్కడ ఏమని రాయబడి ఉందంటే 37వ వచనంలో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనే, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది. హల్లెలూయా. దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ప్రేమించలేరు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఈ దురాశని కలిగిస్తాయో వారు పూర్తిగా దేవుడికి హృదయాన్ని ఇవ్వలేరు. ఆమె చెప్దాం, ఇవ్వరు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటు ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవిస్తే మనకి డబ్బు మీద ప్రేమ ఉండదు. కానీ ఎవరైతే డబ్బు మీద వ్యామోహం పెట్టుకుంటారో వారు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించరు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, అలా కాక మనకు డబ్బు అంటే ప్రీతి ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమకు చోటు ఉండదని ఇక్కడ పౌలుకి తిమోతికి పౌలు చెప్పడం జరిగింది. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దురాశను కలిగిస్తే డబ్బు మీద ప్రీతి ఉంచేలా చేస్తాయి కానీ దేవుడి మీద ప్రీతి ఉండనివ్వు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదాని పిశాచంగా మార్చిన ఒక పాపం డబ్బు మీద వ్యామోహమే. హల్లెలూయా. మరి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా. మరి డబ్బు మీద వ్యామోహంతోనే కదా ఒక సాతాన్ లాగా తయారయ్యి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభునే అమ్మి వేశాడు 30 వెండి నాణాలకి. హల్లెలూయా. సృష్టికర్తను, దేవుని కుమారుడను డబ్బు మీద వ్యామోహంతో ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మేశాడు. హల్లెలూయా. ఆయన విలువ ఇస్కరియోతు యూదా దృష్టిలో 30 వెండి నాణాలు. హల్లెలూయా. అంటే డబ్బు మీద ఎంత పిచ్చి ఉన్న వ్యక్తిగా, ప్రీతి ఉన్న వ్యక్తిగా, వ్యామోహం ఉన్న వ్యక్తిగా ఉన్నాడో చూడండి. ఇలాంటి ఇస్కరియోతు యూదాలు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. దేశాల్లో ఉన్నారు, రాష్ట్రాల్లో ఉన్నారు, పట్టణాల్లో ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. మన చుట్టూ కదా, మన సంఘాల్లో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు. డబ్బు మీద ప్రీతి, డబ్బు డబ్బు డబ్బు, వాళ్ళ హృదయం అంతా డబ్బుతో నిండిపోయింది. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా దురాశని కలిగించి ఇస్కరియోతు యూదాల్లాగా దేవుణ్ణి ప్రేమించకుండా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో డబ్బును మీద వ్యామోహాన్ని కలిగించి నడిపిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, క్రియలని. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడవచ్చు ఇస్కరియోతు యూదా ఎంత భయంకరంగా డబ్బు మీద వ్యామోహంతో అలా చేయబడ్డాడు. మనకి ఏ మాత్రమైన గ్రహింపు ఉంటే ఆ మార్గం వెంట వెళ్ళడానికి ఇష్టపడతామా? ఈరోజు చాలా మంది ఈ యొక్క డబ్బు మార్గం వ్యామోహంలో పడి ఆ మార్గం కూడా ఎలాగైనా సంపాదించడానికి పరిగెడుతున్నారు. ఏ రోజుకైనా ఇది ప్రమాదకరమైన. ఇస్కరియోతు యూదా జీవితం లాస్ట్కి ఏమైంది? సంపాదించిన రోజు సంపాదించాడు దొంగతనంగా, దోచుకున్నాను రోజు దోచుకున్నాడు. యేసు ప్రభు దగ్గర ఉండి దోచుకున్నాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు దగ్గరుండి పక్కనే, హల్లెలూయా, ప్రభుతో ఉండి మరి ఆ దొంగ ఇస్కరియోతు యూదా ఆ కానుకలు దొంగిలించడం జరిగింది. ఆ దొంగతనం చేసినప్పుడల్లా మరి ఆయన మనసాక్షి ఎంత చచ్చిపోయి ఉంటుందో చూడండి. అక్కడ మనసాక్షి గద్దింపు చంపేసుకుని ఉంటాడు. హల్లెలూయా. ఏ మాత్రం కూడా భయం లేని వ్యక్తిగా వచ్చిన కానుకలంతా దొంగిలిస్తా, తినేస్తా అతను దోచుకున్న విధానం చూడండి. మనసాక్షి ఎంత చచ్చిపోయి ఉంటుందో చూడండి అక్కడ. హల్లెలూయా. తనకి ఏమాత్రం భయం లేదు దేవుడు అంటే. ఈరోజు ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఉంటాయో వారికి దేవుడు చూస్తున్నాడనే భయం ఉండదు, దేవుడు సొమ్ము అన్న భయం ఉండదు. ఆ దొంగతనం చేసి 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 ఆఖరికి అది మనశ్శాంతి ఉందా? హల్లెలూయా. ఆ మనశ్శాంతి లేకేగా మనస్తాపానికి గురై వెళ్ళి ఉరి వేసుకుని చచ్చిపోయాడు. హల్లెలూయా. ఎవరు చంపల, తనకు తానే ఊరేసుకుని చచ్చిపోయాడు. అంటే తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు, తనకు తానే హత్య చేసుకున్నాడు. హల్లెలూయా.
అంటే ఇది ఎలాంటి భయంకరమైన పరిస్థితి? అన్యాయంగా సంపాదించే డబ్బు తన ప్రాణాన్ని తీస్తుందనడానికి ఇస్కరియోతు యూదా జీవితం ఒకటి. హల్లెలూయా. ఇంతకుముందు ఆకాన్ని చూసాము, గెహజీ, ఇప్పుడు ఇస్కరియోతు యూదా. అన్యాయంగా సంపాదించిన సంపాదన వల్ల తన ప్రాణం తనే తీసుకున్నాడు. ఆ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎప్పటికైనా సరే, ఎవరి జీవితానైనా సరే. ఈ రోజని కాదు, ఆ రోజని కాదు, ఒక రోజుకి అది పూర్తిగా నాశనం తీసుకొస్తుంది. అలాగే ఇస్కరియోతు యూదా జీవితం అలా నాశనం అయిపోయింది. విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయాడు. ఆమె చదవం. క్రీస్తు చూపించిన మార్గంలో నడవడం అనేది డబ్బే తమకు దేవుడైపోయిన వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరిలో అయితే ఈ దురాశలు కలిగించే మంత్ర విద్యాత్మలు ఏలుబడి చేస్తాయో క్రీస్తు చూపించిన మార్గం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సత్యం నుండి తొలగిపోవడానికి ఇష్టపడతారు కానీ సత్యంలో నడవడానికి ఇష్టపడరు. నీతి తప్పి జీవించడానికి ఇతరులను చూసి మాదిరి చూసుకుంటారు కానీ నీతిగా బ్రతుకుదామన్న ఆలోచన వాళ్ళకు ఉండవు. అలాగే ఈ రోజు ఎలాగోలా బ్రతికేసేసి డబ్బు సంపాదించేయాలి, ఈ రోజు ఎలాగోలా సంపాదించేసేసి తీసుకొచ్చేసేయాలి. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఇస్కరియోతు యూదా చూడాల్సి వస్తుంది. ఆమె చెప్పడం. అందుకని అగచాట్లు పడాల్సి ఉంటది. ఈ ధనాపేక్ష కలిగిన సంపదల వెంట వెళ్ళడం నిజంగా అగచాట్ల వెంట వెళ్ళడమే. దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ సంపదల వెంట పరిగెత్తేలా చేస్తాయో వారు అగచాట్ల వెంట వెళ్తానంటే. ఇస్కరియోతు యూదాకి ఫస్ట్ తెలియలేదు, కానీ తర్వాత వచ్చింది అది. డబ్బు తన ప్రేమికులకు శోకం, భ్రమ, అసంతృప్తి, శాశ్వతమైన నష్టం అనే బహుమతులు ఇస్తారు. ఈ ధనాన్ని ఎవరు ప్రేమిస్తారో ఆ ప్రేమికులకి, అంటే ధనాన్ని ప్రేమించే ప్రేమికులకి దుఃఖం ఇస్తుంది, శోకం ఇస్తుంది. అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా భ్రమలో పెట్టుతుంది, అలాగే అసంతృప్తి ఇస్తుంది, శాశ్వతమైన నష్టం అనే బహుమతులు ఇస్తుంది. హల్లెలూయా. సో ఇలాంటివి కావాలనుకుంటే కోరుకోవడమే. ఇంకా అటువంటి వారి నాశనానికి మంత్ర విద్య ఆత్మను ఒక వ్యక్తిలో దురాశను కలిగించే ఆత్మచేత నడిపించినప్పుడు ఈ ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వారుగా ఉంటారు. ఈ ధనం ద్వారా వాళ్ళకి ఆఖరికి మిగిలేది ఏంటంటే ఈ అక్రమ ధన ఆర్జన ద్వారా, అక్రమ సంపాదన ద్వారా శోకం అంటే దుఃఖం, ఏడుపు. ఆ తర్వాత ఆ భ్రమలో బతుకుతారు. భ్రమలో తీసుకెళ్ళిపోద్ది ఆ ధన, ఆ అక్రమ సంపాదన. ఆ తర్వాత వాళ్ళకి అసంతృప్తి, సంతృప్తి ఉండదు దేనిలో. ఎంత తిన్నా, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎంత కొన్నా సంతృప్తి ఉండదు. అలాగే నష్టం అనే బహుమతులు తీసుకొస్తాం. అన్నిట్లో నష్టమే, లాభమే కనపడదు. ఈ రోజు సంపాదించేసాం అనుకుంటా కానీ అది అంత నష్టానికి తీసుకుపోద్దు, అంత నష్టానికి తీసుకుపోద్దు. ఆమె ఇస్కరియోతు యూదా మిగిలింది ఏంటి ఆయనకి? ఆఖరికి గెహాజీకి ఏం మిగిలింది? ఇంట్లోకి తీసుకెళ్లి దాచిపెట్టాడు. కానీ ఆఖరికి ఆకానికి ఏం మిగిలింది? గొయ్యి తీసి మరీ దాచిపెట్టాడు. ఆమె నాశనం తప్ప. హల్లెలూయా. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ విధమైనటువంటి ధనాపేక్ష దేవుని ప్రజల జీవితాలు ఉండకూడదనే స్పష్టంగా దేవుడు ఇక్కడ పౌలు తీమోతికి చెప్పడం జరిగింది. ధనాపేక్ష సమస్త కీడులకు దారి తీస్తుంది. కాబట్టి తీమోతి ఇటువంటి దానిలో అస్సలు అపేక్ష కలిగి ఉండకూడదు, వ్యామోహం కలిగి ఉండకూడదని. ఎందుకంటే దాని మీద వ్యామోహం అన్ని కీడులకు మూలం అని, కొందరు దీన్ని ఆశించి చేదిక్కించుకుందామని విశ్వాస సత్యాలను తొలగిపోయారు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. ఆయన తీమోతికే కాదు, విశ్వాసులు ప్రజలందరూ, దేవుని ప్రజలందరికీ రాయడం జరిగింది. ఈరోజు ఎంత మంది ఈ ధన సంపాదన కోసం విచ్చలవిడిగా జీవిస్తున్నారంటే దాని మీద వ్యామోహంతో, దాని మీద దురాశలు కలిగి మంత్ర విద్య ఆత్మ ద్వారా ఈ ఎంత అన్యాయమైనా, ఎంత అక్రమమైనా, ఎంత లంచాలైనా అవి సంపాదించేయాలి, అవి అనుభవించేయాలి అన్నటువంటి దురాలోచనల వల్ల ఎంతో భయంకరంగా వాళ్ళ జీవితాలు నడిపించబడుతున్నాయి ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా. ఈ రాత్రికాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దురాశలు కలిగించే లంచగొండితనాలకు తీసుకెళ్లి అక్రమ ధన సంపాదన చేసేలాగా, అక్రమంగా సంపాదించేలాగా, అక్రమంగా లోభితనంతో, హల్లెలూయా, ఓ థ్యాంక్ యూ జీసస్, ఆత్మీయ, శారీరక, మానసికంగా ఎదగనీకుండా చేస్తూ విశ్వాస సత్యాలను తొలగిపోయేలా చేస్తున్నా ఈ దురాశలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరు ఏలుబడి చేస్తున్నా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, మండలాల్లో, థ్యాంక్ యూ లార్డ్, సంఘాల్లో, భార్య భర్తల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్, సేవకుల జీవితాలు ఎవరు ఏర్పడి చేస్తున్నారు యేసుక్రీస్తు బంధించడానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా థ్యాంక్ యూ లార్డ్. దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మలు ఏ బిడ్డలు చదువుల జీవితాల మీద ఏర్పడి చేస్తున్నా, ఎవరు భవిష్యత్తు మీద ఏర్పడి చేస్తున్నారు యేసుక్రీస్తు బంధించడానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఈ ధనాపేక్ష మూలంగా వివాహాల జీవితాల మీద దాడి చేస్తున్నారు యేసుక్రీస్తు బంధించడానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క దురాశని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి యొక్క కష్టాల జీతాల మీద దాడి చేసిన మంత్ర యేసునామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాయి. దురాశని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు
ఎవరి సంఘాలు ఏర్పాటు చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల నగరాల మండలాల్లో అధికారులు థ్యాంక్ యూ ఏర్పాటు చేస్తున్నా నజరుడైన యాజకులు ఏర్పాటు చేస్తున్నా ప్రవక్తలు ఏర్పాటు చేస్తున్నా సేవకులు ఏర్పాటు చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలోనైనా ఈ దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు సరిహద్దులు విడిచిపెట్టాలి. థ్యాంక్ యూ లార్డ్. పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడాలకు పారద్రోలుతున్నాను ఇస్తున్నాము. అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ అగ్నికి ఇచ్చిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. పరలోక సైన్య సమూహాన్ని విడుదల చేస్తున్నాను. కావలి దూతలు విడుదల చేస్తున్నాను. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ధనాపేక్షను కలిగించి లోభితనాన్ని కలిగించి అన్యాయ అక్రమ లాభాలు లంచగొండితనాలు లంచాలు ఇచ్చి కూడా లంచాలు తీసుకోవడం లాంటి దేవుని ప్రజలు చేసి ఆ మంత్ర విద్య బలవంతుడికి కూడా బలిబిడ్డలు 8:10 ప్రకారం పెళ్లగించి గొర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. నీతితో కూడినటువంటి సంపాదన, నీతితో కూడినటువంటి కష్టార్జితాలు, నీతితో కూడినటువంటి థ్యాంక్ యూ లార్డ్. జీతాలు వరతి ఒకరి జీతాల్లోకి కష్టార్జితాల్లోకి విడుదల చేస్తున్నాం తండ్రి. నీ కష్టార్జితాలను అనుభవించదని కీర్తన 128 మేము మాట్లాడే విధంగా ప్రభా ప్రతి ఒక్కరి కష్టార్జితాలు నీతిగా న్యాయంగా యథార్థంగా అనుభవించడానికి సహాయం చేయండి. ఆయా మా కష్టార్జితాల మీద ఏ విధమైనటువంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏర్పడి చేయకుండా యేసుక్రీస్తు రక్తం చేత ఆయన కొట్టివేస్తున్నందండి. యేసుక్రీస్తు వాక్యంలో నాశనం చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాలసిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఈ దురాశ వలన మంత్ర విద్య ఆత్మలు కలిగించే ఆ బంధకాల కట్లని నహం 1:13 ప్రకారం యేసుక్రీస్తు తెంచివేస్తున్నాం. అన్యాయ లాభం పొందాలని, అన్యాయంగా సంపాదించాలని వెంపర్లాడేలా చేస్తున్నా బలవంతుడికి ఎవరిలో ఏలుబడి చేస్తున్నా సరే థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ధనం కొరకు దేనైనా చేయడానికి సిద్ధపడే ఈ యొక్క ఇస్కరియోతు యూదర్ లాంటి వారు, ఆకాన్ లాంటి వారు థ్యాంక్ యూ లార్డ్. గ్యాస్ లాంటి ఎక్కడ ఏలుబడి చేస్తున్నదంటే యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క థ్యాంక్ యూ దురాశను కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా ఈ రాత్రి కాల సమయంలో సమూల ధ్వంసం చేయబడిన కాక ఎక్కడ ఏ ప్రాంతాల్లో లేకుండా పూర్తిగా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలోనైనా ఇదిగో నా తండ్రి మీరు మా కష్టార్జితాన్ని యేసు నామమున ఆశీర్వదించినందులకే స్తోత్ర, దీవించినందులకే స్తోత్ర. ఈ యొక్క చీకటి అంధకార దురాత్మ వాయుమని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మా కష్టార్జితాల మీద దాడి చేయకుండా ఈ యొక్క దురాశలనే ఆలోచనలు ఎవరిలో తలంపులు ఉద్దేశాలు లేకుండా ఈ వేస్తున్నాములు విరితో సహా పెళ్లగిస్తున్నాం తండ్రి నీకు స్తోత్ర. వాటి స్థావరాలు పడగొడుతున్నాను ఇస్తున్నాములో థ్యాంక్ యూ లార్డ్. బలిపీఠాలు విర్రగొడుతున్నాను ఇస్తున్నాములో థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏ విధంగా కూడా నా తండ్రి మంత్ర విద్య ఆత్మల దురాశను కలిగించే అన్యాయ లాభాలనేవి లేకుండా నీతిగా న్యాయంగా యథార్థంగా సంపాదించిన ధనం చేత తృప్తి కలిగి జీవించే జీవితాలు, నిన్ను మహింపరిచే జీవితాలు, నేను గణపరిచే జీవితాలు, నేను కొనియాడే జీవితాలు యేసునామములో పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నేను సేవించే హృదయాలు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం. మాలోనైనా మీరు ఆ విధంగా క్రియ చేసి నడిపిస్తున్నందుకే, మమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించినందుకే, ప్రతి విధమైన క్రియలు లయపరిచినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన అంతర్గత సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున తెలుస్తున్నా. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సహకరించండి, సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.